సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ 3 lakh అన్ఫిల్డ్ రోల్స్ ఉన్నాయి. క్లౌడ్ ఇంజనీర్స్ ఇది 28%, సిఏజిఆర్ రిపోర్ట్ ప్రకారం 28% డిమాండ్ అంటండి, గ్రోయింగ్ డిమాండ్. అలాగే గవర్నమెంట్స్ డిజిటల్ ఇండియా 3.0 అనేటువంటిది ఒక మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఇది మ్యాసివ్ పబ్లిక్ సెక్టార్ ఐటీ డిమాండ్ అనమాట అండి. ఇది సిఎస్సికి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ ఎట్లా ఉండాలి, కమింగ్ 6 yearsలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఇండియా వైడ్ ఉన్నాయి, ఎక్కడ లోపం ఉంది. సో సిఎస్సి కోర్తో పాటు సబ్ డిసిప్లిన్లో ఏ విధంగా మనం ఆ ఎక్స్పర్టీస్ సంపాదించుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అండి. కానీ మనం ఎంత ముందుకెళ్తున్నా, ఎంత అప్డేట్ అవుతున్నా మళ్ళీ కొత్తది ఏదో ఒక యాప్ రావడం, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ రావడంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా నెక్స్ట్ నుంచి ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా అప్డేటెడ్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి, Yes. అప్డేట్ అవుతూనే ఉండాలి. అందుకే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రతి పిల్లల వాళ్ళకి కావలసినటువంటిది, నేర్పాల్సినటువంటిది సెల్ఫ్ లెర్నింగ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. Yes. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, మారిపోతూ ఉంది. ఇప్పుడు సిఎస్సి ఉంది, కోర్ ఇంజనీరింగ్ ఉంది. 10 సంవత్సరాల క్రితం సిఎస్సిలో టాప్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు ఓన్లీ సిఎస్సిలో అప్పుడు నేను టాప్ అంటే కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. 10 years తర్వాత, 15 years తర్వాత, 20 years తర్వాత అడాప్ట్ చేసుకుంటేనే వాళ్ళు నిలబడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఏమి పెద్ద ఎమోషన్స్ ఏముండవండి. ఇప్పుడు జాబ్ మార్కెట్లో అసలు లేని పదం ఏమిటంటే, తీసేయవలసిన పదం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేటువంటి పదమే ఇంకా అవసరం లేదు, తీసేయాలి, దాని అవసరం లేదు ఇప్పుడు. సో అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో కాబట్టి ఇది ఆ కొత్త దాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటమే. సో అందుకే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఆ సిఎస్సికి సంబంధించి, సిఎస్సి కోర్ సిఎస్సి నో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మనం, అందుకే నేను కాలేజీలో నేర్చుకున్నది 70% అయితే సెల్ఫ్ లెర్నింగ్తో 30% వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఏ కాలేజీలో ఉన్నా సరే ముందుకు వస్తున్నారు. పెద్ద కాలేజీల్లో ఉన్నా సరే, అంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నా సరే, ఆ గ్యాప్ అనేటువంటిది స్కిల్ గ్యాప్ ఉంటే మనల్ని ఎవరు కాపాడలేరు. ఇది. సో ఇక రెండో అతి ముఖ్యమైనటువంటి బ్రాంచ్ ఏమిటండి, ఈసీఈ. రైట్. సో అసలు ఈసీఈ ఏమిటి, ఇది దేని గురించి? ఇప్పుడు స్టడీ ఆఫ్ డివైజెస్, సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అట్లాగే సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఈసీఈ. వీటిలో నేను ఎక్కడుంటాను? ఈ మైక్రో ప్రాసెసర్స్ రీసెర్చ్ చేసే చోటు ఉంటానా, కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసే చోటు ఉంటానా, డివైజెస్ని రీసెర్చ్ ఇన్నోవేట్ చేసేటువంటి చోటు ఉంటానా? ఇది కదా మనం ఆ మైండ్ని రెడీ చేసి పంపాల్సినటువంటిది. ఈసీఈ చేసేస్తే నీకు డిగ్రీ వచ్చేస్తే నీకు జాబ్ వచ్చేస్తుంది, నీకు ఇన్ని లక్షలు శాలరీ వస్తుంది అనేటువంటిది బాగా ఇంజెక్ట్ చేసి పంపుతున్నామండి. నేను అందుకే డిగ్రీ అయిన తర్వాత పిల్లల్ని చూస్తుంటే, అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత పిల్లల్ని చూస్తుంటే చాలామంది ఆ లోతో ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏమిటంటే మీకు 25 లక్షల ప్యాకేజ్ వస్తే, 30 లక్షల ప్యాకేజ్ వస్తే, 50 లక్షల ప్యాకేజ్ వస్తే నువ్వు బెస్ట్. వస్తున్నాయి. 22 సంవత్సరాల వయసులోనే వస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. ₹1 కోటి ప్యాకేజ్ వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు. అన్న యావరేజ్ 30-40 లక్షలు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎంత పర్సంటేజు? రైట్. సో ఆ పర్సంటేజ్కి వెళ్ళగలిగినటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ అందులోకి ఆ స్థాయికి వెళ్ళలేనటువంటి పిల్లలు ఎక్కడ ఆగిపోతారు? మధ్యలో ఆగిపోతారు. కొంతమంది ఇప్పుడు జాబ్ లేకుండా ఆగిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమవుతారు? సో అంటే వీళ్ళు చేసుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది, బట్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో మనం ఏమిటంటే డిగ్రీ వచ్చింది, నాకు రాలేదు, సో నాకు సామర్థ్యం లేదని ఆ నెంబర్తో రిలేట్ చేసి వీళ్ళని ఆపేస్తున్నాం. ఇది సైకలాజికల్గా వాళ్ళు చాలా లో ఫీల్ అయ్యేటువంటి అంశం. రైట్. సో ఇప్పుడు ఈసీ ఏదైతే, ఇప్పుడు కోర్ ఈసీ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. అంటే సిఎస్సి కన్నా కూడా ఇది బెటర్ ఆపర్చునిటీస్ని ఇప్పుడు ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు. దానిలో ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటేనండి, ఇక్కడ పెరుగుతున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్, అలాగే మైక్రో ప్రాసెసర్స్, దీని మార్కెట్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. సో అందుకే ఎన్విడియా లాంటి కంపెనీ ద రిచెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అయిపోయినాయి ఇది బిల్డ్ చేసేటువంటి వాళ్ళు. అలాగే వీళ్ళలోకి చూసేటప్పుడు ఏమిటంటే, ఇది చేసేటువంటి వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో పిఎస్యులో
మంచి ఓపెనింగ్స్ ఉండటం అనేటువంటిది. ఇలా ఈ టార్గెట్ ఫిక్స్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోర్ ఫైనల్‌గా నేను ఎక్కడుండాలి అనేటువంటిది, దాంట్లో ఉన్నటువంటిది ఏ రీసెర్చ్‌లో ఉండాలి, ఏ ఇన్నోవేషన్‌లో ఉండాలి అనేటువంటిది వాళ్ళని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అదే మనం దీంట్లో చూస్తేనండి, ఇప్పుడు ఎందుకు ఈసీఐకి అంత డిమాండ్‌గా ఉంది అని అనుకునేటప్పుడు, ఇప్పుడు ఈ కంట్రీ అంటే ఈ వరల్డ్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ కాదు. ఆ హ్మ్. సాఫ్ట్‌వేర్‌ని తీసుకునేటువంటి అడ్వాన్స్డ్ హార్డ్‌వేర్ అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు చాట్‌జీపీటీ వాడుతున్నారు. హ్మ్. సో, దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంత వేగంగా మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు? సో, దానికి సో సంబంధించినటువంటి హార్డ్‌వేర్స్ లేదా రాబోయేటువంటి రోజుల్లో హ్మ్. మోర్ అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతున్నాయి. మోర్ రీసెర్చ్ జరుగుతుంది. హ్మ్. సో, దీని డిమాండ్ అంటే దాన్ని సపోర్ట్ చేయటానికి ఈసీ అనేటువంటిది అంత డిమాండింగ్ కోర్ బ్రాంచ్ అనేటువంటిది వరల్డ్ వైడ్ చెప్తున్నటువంటిది. దానితో పాటుగా మీకేమిటంటే మనం చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏఐ చిప్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, స్మార్ట్ రోబోస్, ఈవీస్, డ్రోన్స్, డిఫెన్స్ సిస్టమ్స్, మెడికల్ డివైజెస్ మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అడ్వాన్స్డ్ అవును. మెడికల్ డివైజెస్, నెక్స్ట్ అలాగే స్మార్ట్ ఫ్యాక్టరీస్, ఐఓటీ డివైజెస్, స్పేస్ టెక్నాలజీ, ఎడ్జ్ ఏఐ డివైజెస్, ఇవన్నీ కూడా ఇవన్నీ మనం వింటూ ఉన్నాం కదా! హ్మ్. వీటిలో చాలా మార్పులు వస్తున్నాయి కదా! మరి వీటన్నిటికి కావాల్సింది ఏమిటి? ఎలక్ట్రానిక్స్ కావాలి, చిప్ డిజైనింగ్, నెక్స్ట్ అట్లాగే సెన్సర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. దాంతో పాటుగా ఏఐ ఇన్సైడ్ హార్డ్‌వేర్. సో, హార్డ్‌వేర్ లోపటే ఏఐ అనేటువంటి ఇన్‌స్టాలేషను. సో, ఈ విధంగా ఈసీఈ స్టూడెంట్స్‌కి నంబర్ ఆఫ్ న్యూ ఇన్నోవేషన్స్ ఈ ఫీల్డ్‌లో జరుగుతూ ఉంది. బయట ఏదైతే టెక్నాలజీ జరుగుతుందో దాన్నేమని చెప్తామంటే సోర్స్, ఆయువు హ్మ్. పట్టు అని చెప్తాం. ఈ ఈసీ అనేటువంటిది మనం బయట చూస్తున్నటువంటి దానికి. సో, అంత ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. దీంట్లో మరీ ముఖ్యంగా ఏమిటంటే అండి, వీఎల్ఎస్ఐ అంటారు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటారనమాట అండి. అంటే ఈ డిజైనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అందరికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్తా. ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్‌లో ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరాస్ ఉన్నాయనుకోండి. అక్కడ ఆ సీసీ కెమెరా పరిధిలో క్రైమ్ జరిగేటువంటి అవకాశం ఉందనుకోండి. అది ఇమ్మీడియేట్ అలర్ట్ మనకొచ్చేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చేటువంటి అంటే థాట్ ఈస్ ద ఓహ్! అడ్వాన్స్‌మెంట్. హ్మ్. రైట్. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ డ్రోన్స్ ఏఐ డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరల్డ్ వార్ జరుగుతూ ఉంది. సో, ఈ అడ్వాన్స్‌మెంట్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది ఒకటి. నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సీసీ కెమెరాస్‌లో క్రైమ్ జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు అలర్ట్ అనేటువంటిది మనకు డైరెక్ట్‌గా వచ్చేలాగా. వచ్చేలాగా. హ్మ్. ఇవి అంటే ఈ విధంగా రకరకాల మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో, దీంట్లో ఏమిటంటే అండి, ఇలాంటి ఇన్నోవేషన్ రీసెర్చ్‌లో పిల్లలు ఆ మైండ్ సెట్‌తో ఉండాలి. దాన్ని వాల్యూ తెచ్చుకొని ఓన్లీ డిగ్రీ అని కాకుండా ఆ మైండ్ సెట్‌తో పంపగలిగితే వాళ్ళు నెక్స్ట్ జస్ట్ 4 ఇయర్స్ కాదండి. ఇట్లా హ్మ్. కమింగ్ 30 ఇయర్స్‌కి దాని యొక్క వాల్యూని సొసైటీకి యాడ్ చేస్తారు. ఇది ఈసీఈకి సంబంధించినటువంటి రెవల్యూషనరీ అనమాట అండి. అందుకే మనం చూస్తే ఇప్పుడు పర్టిక్యులర్లీ డిఫెన్స్, ఏరోస్పేస్, ఓకే. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తే అండి, ఎవరైనా గూగుల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో అలాగే హెల్త్ డివైజెస్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటిలో విపరీతమైనటువంటి చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రైట్ వేలో రైట్ థాట్ ప్రాసెస్‌లో పిల్లలు అక్కడికి వెళ్ళగలిగితే వాళ్ళ ఆపర్చునిటీ వేరే ఉంటుంది. అది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఈసీఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. 4 సంవత్సరాల డిగ్రీ కాదు. సార్ వీటితో పోలిస్తే మెకానికల్ ఇంజినీర్ గురించి ఎలా సో, ఉండొచ్చంటారు? థర్డ్ వన్ హ్మ్. మెకానికల్ ఇంజినీర్. అంటే ఇదివరకు ఏమిటంటే స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అని, మోషన్, హ్మ్. ఎనర్జీ, మెషిన్స్, మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వీటన్నిటిలో కూడా ఆ మెకానికల్ ఇంజినీరింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇప్పుడు చూస్తే ఏమిటంటే అండి, అగైన్ న్యూ అడ్వాన్స్‌మెంట్. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 అంటారు. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం కార్ చూస్తే సో, మోర్ ఇంటెలిజెంట్ డివైజెస్ ఉన్నాయి మన దగ్గర. రైట్. సో, మోర్ కనెక్టెడ్. నెక్స్ట్ అట్లాగే అటానమస్ వెహికల్స్, ఏఐ డ్రివెన్ వెహికల్స్, రైట్. అలాగే సెన్సార్ బేస్డ్ వెహికల్స్. సో, ఇలా మారిపోతూ ఉంది. అంటే ఈ మెకానికల్ ఇంజినీరింగ్‌కి అగైన్ ఈ కొత్త టెక్నాలజీ యాడ్ అవుతూ ఉంది. నువ్వు కోర్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్వం ఉన్నటువంటిది అన్నట్లయితే మరలా ఎక్కడ స్కిల్ గ్యాప్. హ్మ్. రైట్. సో, ఈ విధంగా ప్రతి ఇంజినీరింగ్ ఫీల్డ్‌కి కూడా న్యూ టెక్నాలజీ అనేటువంటిది ఏఐ డ్రివెన్ టెక్నాలజీ కానివ్వండి, లేదు
అటానమస్ సిస్టమ్స్ కానివ్వండి, లేదా ఇంటెలిజెంట్ సెన్సర్స్ కానివ్వండి. సో, ఇట్లాగా చాలా ఈ ఇంజినీరింగ్ డిగ్రీస్‌కి దీనికి యాడ్ అవుతూ ఉన్నాయి. సో, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో, అటువంటి ఆలోచన ధోరణితో ఉండేటప్పుడే ఆ మెకానికల్ ఇంజినీరింగ్ అనేటువంటి దాంట్లో కూడా హైయెస్ట్ పొజిషన్. అంటే ఒకటేమవుతుందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అనేటువంటిది ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో, కొన్ని కోర్ ఇంజినీరింగ్స్ టైం పడుతుంది. బట్ స్టెబుల్‌గా వాళ్ళు ముందుకు వెళ్తారు. బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్. మీరు ఏదైనా చుట్టుపక్కల మనం చూస్తే వాటిలో అన్ని పార్ట్‌లు కాంబినేషన్స్ ఉంటాయి. ఒకదానికి కొంత ఎక్కువ పాత్ర ఉంటుంది. ఒకదానికి తక్కువ పాత్ర ఉంటుంది. బట్ ప్రాధాన్యత అది లేకుండా మాత్రం పని జరగదు. రైట్? సో, ఈ విధంగా మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఏమిటంటే ఈ న్యూ టెక్నాలజీ ఇప్పుడు నేను ఏదైతే మనం మాట్లాడానో వరల్డ్ అనేటువంటిది స్మార్ట్ రోబోస్ అని, ఈవీ ప్లాట్ఫామ్స్ అని, ఏఐ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్స్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ సిస్టమ్స్, సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్ ఇవి మారుతూ ఉన్నాయి. స్మార్ట్ ఫ్యాక్టరీ చూస్తే మెకానికల్ ఇంజినీరింగ్ ఇది న్యూ ట్రెండ్. సో, మనుషులు చాలా తగ్గిపోతూ ఉంటారు. స్మార్ట్ సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి. అవును. రైట్? ఎక్కడికక్కడ దాన్ని ఐడెంటిఫై చేసి తీసుకొస్తూ ఉంటారు. సో, మరి వీటన్నిటికీ ఇది మామూలుగా జరగదు కదండి. సో, అలాంటి ఇన్నోవేషన్, అలాంటి రీసెర్చ్ మైండ్తో పిల్లల్ని దాని మీద ప్రేమతో మనం పంపించగలిగితే వాళ్ళకి వచ్చేటువంటి అంటే వాళ్ళు చూసేటువంటి రిజల్ట్ వేరేగా ఉంటుంది. రైట్. సో, ఈ విధంగా మనకి మెకానికల్ ఇంజినీరింగ్కి సంబంధించి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి పిల్లలు అటువంటి దాంట్లో నేను పార్ట్ అవ్వాలి అనేటువంటి విధంగా మనం వాళ్ళని రెడీ చేసి పంపాలి. సార్ మరి వీటికి ఇండియాలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు? ఇప్పుడు మనం చెప్తున్నట్టు 3 పాయింట్లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉంది. ఇప్పుడు 21st సెంచరీ ఆపర్చునిటీస్ ఏమిటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. అవును. విపరీతంగా పెరుగుతున్నాయి. అవును. రాబోయేటువంటి ఫ్యూచర్ కూడా అదే. అలాగే ఏరోస్పేస్ డిఫెన్స్కి సంబంధించి రైట్, డిఆర్డిఓ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, ఇస్రో కానివ్వండి. సో, చాలా న్యూ ఇన్నోవేషన్ చేస్తూ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్, ఇండస్ట్రీ 4.0 స్మార్ట్ ఫ్యాక్టరీస్, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, విండ్ టర్బైన్ డిజైన్, సోలార్ థర్మల్ సిస్టమ్స్ ఇవి మనం వింటూ ఉన్నాం కదండి. సో, ఇవన్నీ కూడా ఈ మెకానికల్ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్. మరి అదే పర్టికులర్లీ నెక్స్ట్ 6 years ఫోర్కాస్ట్ ఇండియాలో మనం చూస్తే ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టార్గెట్ ఏమిటంటే 1.75 lakh crore. ఓకే, 2025కే. సో, దానివల్ల ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్ఏఎల్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, ఇస్రో కానివ్వండి. సో, ఇవన్నీ కూడా వీటికి హెల్ప్ చేసేటువంటివి. అంటే అక్కడ ఆ బిగ్ ఆపర్చునిటీ ఉంది. సో, ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్పేస్ సెక్టారు ప్రైవేట్కి ఓపెన్ చేస్తున్నారు ఇండియాలో. 300+ స్టార్టప్స్ ఓపెన్ అయినాయి ఆల్రెడీ. వీళ్ళందరికీ కూడా అంటే మెకానికల్ ఇంజనీర్స్ కావాలి. అంటే ఈ స్కిల్స్ ఉన్నటువంటి మెకానికల్ ఇంజనీర్, డిగ్రీ ఉన్న మెకానికల్ ఇంజనీర్ కాదు. నెక్స్ట్ అట్లాగే ఈవీ ట్రాన్సిషన్, 4-wheeler కంపెనీ ఇన్ ఇండియా ఆ ప్రొడక్షన్ అనేటువంటిది మ్యాసివ్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. సో, అక్కడ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే గ్రీన్ ఎనర్జీ కింద ఆల్రెడీ చెప్పాను. సో, ఈ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అడ్వాన్స్కి సంబంధించి ఎన్నో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. మనకు కావాల్సింది కేవలం డిగ్రీ కాదు, దానికి సంబంధించిన స్కిల్స్తో కూడినటువంటి డిగ్రీ ఈ యొక్క రోల్స్కి మనల్ని వెల్కమ్ చేస్తుంది. ఇది ఇంజనీరింగ్కి సంబంధించి ఆ కోర్ ఆపర్చునిటీస్ అర్థం చేసుకోగలిగితే, పిల్లలు ఆ కోర్ ఆపర్చునిటీస్కి అనుగుణంగా మనం తయారు చేసి పంపగలిగితే దాని వాల్యూ వేరే ఉంటుంది. కేవలం డిగ్రీతో కాకుండా డిగ్రీతో స్కిల్స్తో కూడిన డిగ్రీ ఇన్ని పెద్ద ఆపర్చునిటీస్ ఇస్తున్నాయని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. చూస్తున్నాం మనం అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది ఈ పోటీ ప్రపంచంలో. ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఈ సిస్టమ్ని చూస్తే చాలామంది భయపడుతూ ఉన్నారు. అంటే జాబ్లు పోవడం, అంటే కొత్త ఆపర్చునిటీస్ కన్నా ముందే ఏఐ లోకంగా మారిపోయింది, మొత్తం రోబోటిక్స్ వస్తున్నాయి. సో, ముందు నార్మల్ ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్కిల్ ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా అప్డేటెడ్ వర్షన్తో పరుగులు తీయాలి. సో, ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ 9 ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం.